సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం గెలుపుగుర్రాల జాబితా సిద్ధమవుతోంది. దాదాపు 100కు పైగా నియోజకవర్గాలపై ఓ స్పష్టతకు వచ్చిన చంద్రబాబు కడప, చిత్తూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థులకు ఇప్పటికే భవిష్యత్ మార్గనిర్దేశం చేశారు. పనితీరు మెరుగుపరుచుకొని సుమారు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వడం సందేహంగా మారింది. చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో సిట్టింగులను మార్చే జాబితా కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్లోపే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రోజూ అర్ధరాత్రి వరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారి సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన దాదాపు మెజార్టీ అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసేస్తున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 5 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు. 2 పెండింగ్లో పెట్టారు. రాజంపేటకు చెంగల్రాయుడును ప్రకటించగా రాయచోటికి రమేష్ కుమార్ రెడ్డిని, పీలేరుకు కిషోర్ కుమార్ రెడ్డిని, పుంగనూరుకు అనూషారెడ్డి పేర్లను ప్రకటించారు. రైల్వే కోడూరుకు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సహా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. మదనపల్లి అభ్యర్థి విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. 2 స్థానాల్లో ఒకటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు వారంలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. కడప విషయంలోనూ దాదాపు ఓ స్పష్టతకు వచ్చేశారు. ప్రొద్దుటూరుపై కసరత్తు ఇంకా కొనసాగుతుండగా బద్వేల్ నుంచి లాజరస్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. కడప శాసనసభ స్థానానికి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రాఫ్ను తొలుత అనుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. కడప ఎంపీగా బరిలో దిగనున్న ఆదినారాయణ రెడ్డి అభీష్టానికి అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, పులివెందులలో సతీష్ రెడ్డి అభ్యర్థిత్వాలు ఖాయమయ్యాయి. కమలాపురం టికెట్ కోసం వీరశివారెడ్డి పోటీపడినా పుత్తా నరసింహారెడ్డికి అవకాశమిచ్చారు. మైదుకూరులో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనకే సీటు ఖరారు చేసినట్లు ప్రకటించారు. పుట్టా అనుచరులు రాత్రి మైదకూరులో సంబరాలు కూడా చేసుకున్నారు. ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఓ కొలిక్కి వచ్చేసినట్లేనని తెలుస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబా, లోకేశా అన్న ఊగిసలాట నడిచినా తిరిగి చంద్రబాబే ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. చంద్రగిరి ఇన్ఛార్జిగా ఇప్పటికే పులవర్తి నానికి నియమించగా పలమనేరు నుంచి మంత్రి అమర్నాథ్ రెడ్డి తిరిగి బరిలోకి దిగనున్నారు. నగరి తెదేపా ఇన్ఛార్జ్ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భానుపై ఇక్కడ సానుభూతి ఉండగా విద్యా సంస్థల యజమాని అశోక్ రాజు తన వంతు ప్రయత్నం చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి సీటుపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్వీ నాయుడులలో ఎవరిని ఖరారు చేస్తారనే ఉత్కంఠ ఉంది. పూతలపట్టు అభ్యర్థిగా లలితా థామస్ పేరు దాదాపు ఖాయమనే పరిస్థితి ఉన్నా ఆమె చిత్తూరు ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇక గంగాధర నెల్లూరు సెగ్మెంటుకు కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ పేరు పరిశీలనలో ఉన్నా ఖరారుపై చివరి వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం సిట్టింగుల వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దేవినేని ఉమ తిరిగి మైలవరంలో, కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో, మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో, పెనమలూరులో బోడే ప్రసాద్, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య బరిలోకి దిగనున్నారు. విజయవాడ పశ్చిమ నుంచి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానాను బరిలోకి దించుతున్నారు. పెడనలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పనితీరు అంత సంతృప్తికరంగా లేదనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచి తెదేపాలో చేరిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు తిరిగి సీటు ఇస్తారా లేదా కొత్తవారికి అవకాశమిస్తారా అన్నది వేచి చూడాలి. గుడివాడలో కొత్త ప్రయోగం చేయాలని యోచిస్తుండగా దేవినేని అవినాష్ పేరు ప్రచారంలో ఉంది. తిరువూరు ప్రస్తుత ఇన్ఛార్జ్ స్వామిదాస్ కు మళ్లీ అవకాశం ఇస్తారా అన్నది అనుమానంగానే ఉంది. ఏలూరు లోక్సభ పరిధిలోకి వెళ్లే నూజివీడు, కైకలూరు స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు.